మహానటి సావిత్రి గారి గురించి సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై అడుగుపెట్టిన సావిత్రి తన నటనతో, కనుసైగలతో పాత్రకు జీవం పోశారు మహానటి. సినీ చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న అభినేత్రి. అలాంటి మహానటితో పాటు ఉన్న ఈ బాలుడు కూడా కాలక్రమంలో తన నటనతో, విభిన్న సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ పాత మధురం అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నతనంలో ఆడిన ఆటలు పాటలు, స్నేహితులు, ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో మధుర జ్ఞాపకం. తమ చిన్నతనం ఎలా గడిచింది అనే విషయాన్ని సమయం దొరికినప్పుడు గుర్తు చేసుకుని సంతోషపడేవారు ఎందరో. ముఖ్యంగా తమ చిన్నతనంలోని ఫోటోలను, అప్పటి అమాయకత్వాన్ని, బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషపడతారు. తమ స్నేహితులకు, సన్నిహితులకు చెప్పి తమ బాల్యంలోని జ్ఞాపకాలను పంచుకుంటారు. ఇక సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, క్రికెటర్స్కి సంబంధించిన చిన్నతనంలోని ఫొటోస్ అంటే అభిమానులకు అత్యంత ఇష్టం. వాటిని షేర్ చేస్తూ తమ అభిప్రాయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో మహానటి సావిత్రి గారితో పాటు ఒక బాలనటుడు ఉన్నాడు. ఒకనాటి రేర్ ఫోటోని మహానటి సావిత్రి గారితో ఉన్న ఈ బాలనటుడు ఎవరు అని చెప్పగలరా అంటూ నెటిజన్స్కి సవాలు విసురుతున్నారు. మరి ఆ బాలుడు ఎవరో మీరు గుర్తుపట్టగలిగారా? మహానటి సావిత్రి గారితో కలిసి చిన్నారి కమల్ హాసన్ గారు సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. కమల్ హాసన్ సినీ కెరీర్ బాలనటుడిగానే ప్రారంభమైంది. 1960లో రిలీజ్ అయిన కలత్తూర్ కన్నమ్మ తమిళ్ చిత్రంలో సావిత్రి, జెమినీ గణేష్ల కొడుకుగా కమల్ హాసన్ గారు కనిపించారు. మహానటితో నటిస్తూ కమల్ హాసన్ గారు తన నటనతో ప్రశంసలను అందుకున్నారు. తర్వాత 1962వ సంవత్సరంలో విడుదలైన పాతాళ్ పసితీరుం అంటే ఒక్క చూపు ఆకలిని తీరుస్తుంది అని అర్థం. ఈ సినిమాలో కూడా మహానటి సావిత్రి గారితో పాటు కమల్ హాసన్ గారు నటించారు. కాలక్రమంలో కమల్ హాసన్ పెరిగి పెద్దయ్యాడు. సావిత్రి గారి స్టార్డమ్ తరిగిపోయింది. చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. అలా కమల్ హాసన్ నటించిన అల్లావుద్దీన్ అద్భుత విలుక్కం తమిళ్ చిత్రంలో సావిత్రి గారు ఓ చిన్న పాత్రలో నటించారు. 1979లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే చిన్న వయసులోనే సావిత్రి గారు 1981లోనే మరణించారు. ఇప్పటికీ కమల్ హాసన్ గారు తన అభిమాన నటీమణి ఎవరు అని అడిగితే మహానటి సావిత్రి గారు అని చెబుతారన్న సంగతి అందరికీ తెలిసిందే.